రిస్క్ డైరెక్షన్ యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు రిస్క్ తక్కువ అనుకుంటారు. యాక్చువల్ రిస్క్ ఎక్కువ. అందరూ వెళ్తున్నారంటే ఇంకా మనం ఇంకా డిఫరెన్షియేట్ చేసుకోలేము దాంట్లో. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పని చేస్తాం అనుకోండి, ఇప్పుడు మీరు కూడా పని చేస్తారు చాలా కష్టపడి, మీరు ఏదైతే మీ ఏజెన్సీ ఉందో అంతా చాలా కష్టపడి రోజు అంతా ఆల్మోస్ట్ 14 hours 15 hours కూడా పని చేయాల్సి వస్తుంది, వీకెండ్ కూడా పని చేయాల్సి వస్తుంది. అన్ని సంవత్సరాలు అన్ని గంటలు రోజు పని చేయాలంటే మన ప్యాషన్ ఉండాలి అన్నారు. ఇప్పుడు మీకు ప్యాషన్ ఉంది, ఈ ఫీల్డ్ మీకు ప్యాషన్ కాబట్టి యూఆర్ గివింగ్ యువర్ బెస్ట్ కదా. సో ప్యాషన్ లేకుండా వేరే శాలరీ కోసం లేకపోతే వేరే ఎవరో ఏదో అనుకుంటారని లేకపోతే వేరే దానికోసం మనం ఆ ఫీల్డ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి అన్యాయం చేసుకుంటుంది కదా. వితౌట్ ప్యాషన్ ఇంకా అది అలా ఇంకా ఏదోటి ఫోర్స్ఫుల్గా చేయాల్సి వస్తుంది. సో అందుకే నాకు ఇప్పుడు ఏది ప్యాషన్ అయితే మనీ సెకండరీ, ఎవ్రీథింగ్ సెకండరీ. మన ప్యాషన్ మనం చేయాలి, అప్పుడైనా మన ఎనర్జీస్ అన్నీ అన్లాక్ అవుతాయి. సో ఏ ప్యాషన్ మనం చూస్ చేస్తాం దాంట్లో ఆ ఫీల్డ్లో టాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మూన్ షాట్ డైరెక్ట్ మూన్ షాట్ కొట్టాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే లైక్ ఏదైతే చాలా పెద్ద గోల్స్ ఆఫ్టర్ దట్ మనం వెళ్ళాం అనుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. అంటే ప్రాబబిలిటీ అంటారు కదా, ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ అనుకుంటారు. కానీ యాక్చువల్లీ రివర్స్, అంత పెద్ద మీద కొడితే సక్సెస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేయండి అందరూ ఇన్వెస్టర్ వాంట్ ఇన్వెస్ట్, కొత్తగా ఉంది, ఫ్రెష్గా పెద్ద బోల్డ్గా ఆలోచిస్తున్నాను, ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్. ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు, ఎంప్లాయీస్ ముందుకు వస్తారు, ఐ వాంట్ వర్క్ విత్ యూ అని పాలసీలు ముందుకు వస్తాయి, వీ వాంట్ సపోర్ట్ యూ అని. సో అంత సపోర్ట్స్ అన్నీ మనకి వచ్చి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ పెంచుతుంది. సో అందుకే ఇప్పుడు సో నా ఫిలాసఫీ ఏంటంటే కొడితే మూన్ షాట్ కొడితే మూన్ షాట్ కొట్టాలి. సో ఫైనల్గా